వీరమల్లు నుంచి అదే ట్రైలర్ రాబోతుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్లో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. మేకర్స్ అదిరిపోయే ట్రైలర్ను సిద్ధం చేసినట్లు సమాచారం. పవన్ శైలి, యాక్షన్ సీన్స్, విజువల్స్తో ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుందని ఇన్సైడ్ రిపోర్టర్స్. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పవన్ కెరీర్లో మైలురాయిగా నిలవనుంది. ట్రైలర్ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా హరిహర వీరమల్లు ట్రైలర్తో పవన్ అభిమానులకు పండగ వాతావరణం ఖాయం. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. RRR2 కన్ఫర్మ్. రాజమౌళి నుంచి మరో గ్లోబల్ సెన్సేషన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో రాజమౌళి తెరకెక్కిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై ఏళ్లు గడిచినా ఇప్పటికీ RRR మేనియా కొనసాగుతుంది. గత కొంతకాలంగా RRR2 గురించి చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళిపై వచ్చిన OTT డాక్యుమెంటరీలోనూ సీక్వెల్ గురించి ప్రస్తావన జరిగింది. తాజాగా రామ్ చరణ్ షేర్ చేసిన వీడియోలో రాజమౌళి RRR2ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ వార్త గ్లోబల్ ఆడియన్స్లో ఉత్సాహాన్ని నింపింది. RRR స్థాయిని మించేలా సీక్వెల్ను రూపొందించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, రిలీజ్ ఎప్పుడు అనే వివరాలు ఇంకా తెలియాల్సింది. మరోసారి భారతీయ సినిమా ఘనతను చాటేందుకు RRR2 సిద్ధమవుతోంది. నాని ది ప్యారడైజ్ విడుదలకి ముందే టాప్ రికార్డ్. నేచురల్ స్టార్ నాని హిట్ 3 సక్సెస్తో విజయాల జోరు కొనసాగుతోంది. ఇప్పుడు ఆయన నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్లో రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. సరిగమ మ్యూజిక్ లేబుల్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం ఈ డీల్కు ప్రధాన కారణం. నాని మార్క్ ఎంటర్టైన్మెంట్, అనిరుద్ధ్ సంగీతంతో ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నాని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. SSMB 29లోకి చియాన్ విక్రమ్ రాబోతున్నాడా? సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కలయికలో రూపొందుతున్న SSMB 29 సినిమా హైప్ అంతా ఇంత కాదు. అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ కొత్త మేకోవర్తో అదరగొట్టనున్నారు. షూటింగ్ ఇప్పటికే మొదలైనా ఈ సినిమాపై రోజు కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విక్రమ్ ఈ పాన్ వరల్డ్ మూవీతో మరోసారి ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. విక్రమ్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. రాజమౌళి మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. విక్రమ్ పాత్ర ఎలా ఉంటుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. విజయ్ దేవరకొండ మూవీలో రాజశేఖర్ విలనా? రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కింగ్డమ్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండగా స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రౌడీ జనార్దన్ అనే మరో చిత్రాన్ని ఓకే చేశారు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో సీనియర్ హీరో రాజశేఖర్ విలన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. యాంగ్రీ స్టార్గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్లో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వనున్నారు. విజయ్తో ఆయన తలబడే సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలవనున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. విజయ్ రౌడీ లుక్, రాజశేఖర్ విలనిజంతో రౌడీ జనార్దన్ బాక్సాఫీస్ను షేక్ చేయనుందని అభిమానులు ఆశిస్తున్నారు. రాజశేఖర్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.